హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రుచులు. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే ఫస్ట్ రెసిపీ గారెలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోండి. 3 to 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒక కప్పు పెసరపప్పు. ఒక కప్పు పెసరపప్పుని 5 to 6 hours నానబెట్టుకోవాలి. అప్పుడే గారెలు బాగా అవుతాయి. నానబెట్టుకున్న పెసరపప్పులోంచి పావు వంతు పక్కన పెట్టేసి మిగతా పెసరపప్పును మిక్సీలో వేసి జస్ట్ 1 రౌండ్ మాత్రమే లైట్గా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవద్దు. ఇప్పుడు ముందు పావు వంతు పక్కన పెట్టుకున్న పెసరపప్పులో మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత సాల్ట్, ఒక చిన్న అల్లం ముక్కను దంచుకొని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్లో ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. తర్వాత ఈ పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని గారెల్లాగా ఒత్తుకోవాలి. నేనైతే ఎంటీ ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని దానిపైన గారెల్లాగా ఒత్తుకున్నాను. మీ దగ్గర ఎంటీ ఆయిల్ ప్యాకెట్ లేకపోతే మిల్క్ ప్యాకెట్ పైన కూడా అలా ఒత్తుకోవచ్చు. ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. కొంచెం ఆ మిక్చర్ని తీసుకొని ఆయిల్లో వేసినప్పుడు బాగా బబుల్స్ వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు గారెల్ని చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. గారెలు వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ పోర్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా క్రిస్పీగా గారెలు రెడీ.